లాస్ట్ క్లాస్‌లో మనం సపోర్ట్ వెక్టర్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం గురించి మాట్లాడుతూ, ఈ ల్యాండ్ మార్క్స్ ఎక్కడ తీసుకోవాలి అన్నది మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దామని చెప్పుకున్నాం. ఈ ల్యాండ్ మార్క్స్ లాస్ట్ క్లాస్‌లో నాన్ లీనియర్ బౌండరీ డెసిషన్‌ని మనం ప్రెడిక్ట్ చేసేటప్పుడు ఈ 3 ల్యాండ్ మార్క్స్ తీసుకున్నాం. ఈ ల్యాండ్ మార్క్స్ నిజానికి ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. రియల్ టైమ్‌లో ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన ట్రైనింగ్ శాంపుల్ 14 ట్రైనింగ్ శాంపుల్స్ ఉన్నాయనుకుందాం. 14 ఇన్‌పుట్స్ ఉన్నాయి. ఆ 14 ఇన్‌పుట్స్‌ని బేస్ చేసుకొని 14 ఇన్‌పుట్స్‌లో కూడా X1, X2 2 ఫీచర్స్ ఉన్నాయి. ఆ 2 ఇన్‌పుట్స్ మనం ప్రతి ట్రైనింగ్ శాంపుల్‌లో ఇచ్చాము. ఈ 14 ట్రైనింగ్ శాంపుల్స్‌కి ఇక్కడ అవుట్‌పుట్స్ ఉన్నాయి. సర్కిల్స్ అన్నీ y = 0, ఇంటూస్ అన్నీ y = 1. నౌ ఇక్కడ ప్రతి ట్రైనింగ్ శాంపుల్ నుండి వస్తున్న అవుట్‌పుట్ ఏదైతే ఉందో సర్కిల్స్ అయినా, ఇక్కడ మనం తీసుకున్న ఇంటూలైనా వాటి ప్లేసెస్‌లో మనం మన ల్యాండ్ మార్క్స్‌ని తీసుకుంటున్నాం. అంటే 14 శాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మనం 14 ల్యాండ్ మార్క్స్‌ని తీసుకుంటున్నాం. ఒకవేళ 100 ట్రైనింగ్ శాంపుల్స్ మనం తీసుకుంటే 100 ల్యాండ్ మార్క్స్‌ని తీసుకునేవాళ్ళం. ఆ ల్యాండ్ మార్క్స్ కూడా ఎగ్జాక్ట్‌గా ఏ పొజిషన్‌లో అయితే మనకి అవుట్‌పుట్స్ వస్తున్నాయో, ఇప్పుడు ఈ పొజిషన్‌లో మనకు సర్కిల్ ఉంది. అదే పొజిషన్‌లో ఒక ల్యాండ్ మార్క్ తీసుకున్నాం. ఇక్కడ ఈ పొజిషన్‌లో ఒక ఇంటూ ఉంది. అదే పొజిషన్‌లో మనం ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ తీసుకున్నాం. సో, మనం ఎన్ని ఇన్‌పుట్స్ ఉంటున్నాయో, ఒకవేళ 10,000 ఇన్‌పుట్స్ ఉంటే we are taking 10,000 landmarks as it is in the same position where we are representing our output. So here ఇక్కడ నేను x1 x సూపర్స్క్రిప్ట్ 1 అని అంటే ఫస్ట్ ట్రైనింగ్ శాంపుల్. దాని ప్లేస్‌లో ఎగ్జాక్ట్‌గా we are taking L సూపర్స్క్రిప్ట్ 1 ఫస్ట్ ల్యాండ్ మార్క్. This is x సూపర్స్క్రిప్ట్ 2 సెకండ్ ట్రైనింగ్ శాంపుల్ output. We are taking here L superscript 2 the landmark, second landmark we are taking. ఇలా ల్యాండ్ మార్క్స్ అన్ని తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫీచర్స్ గురించి చెప్పాం. ఎన్ని ల్యాండ్ మార్క్స్ తీసుకుంటూ ఉంటే అన్ని ఫీచర్స్ వస్తాయని. నౌ వి ఆర్ టేకింగ్ m ల్యాండ్ మార్క్స్ బికాజ్ అవర్ ట్రైనింగ్ శాంపిల్స్ ఆర్ m ట్రైనింగ్ శాంపిల్స్ తీసుకునేటప్పుడు m ల్యాండ్ మార్క్స్ వస్తున్నాయి కాబట్టి మన ఫీచర్స్ కూడా m వస్తాయి. F1 నుండి స్టార్ట్ అయ్యి Fm వరకు వస్తాయి. మనం F0తో ఇంక్లూడ్ చేసుకుంటే అవర్ ఫీచర్స్ విల్ బి m+1 అండ్ F0 వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1. నౌ ప్రతి ఫీచర్ కూడా మనం చెప్తున్న ఎగ్జాంపుల్ F1 అన్న ఫీచర్ ఏం చెప్తుంది? L సూపర్స్క్రిప్ట్ 1 ఫస్ట్ ల్యాండ్ మార్క్ మన ఇన్పుట్‌కి ఎంత సిమిలారిటీ ఉంది అని చెప్తుంది. దాన్ని మనం వి ఆర్ యూజింగ్ ద గాసియన్ కెర్నల్. సో (-x - L సూపర్స్క్రిప్ట్ 1 హోల్ స్క్వేర్ బై 2 సిగ్మా స్క్వేర్. ఈ ఈక్వేషన్ ప్రతి ఫీచర్‌కి F1 అయినా, F2 అయినా m ఫీచర్స్ మనం తీసుకున్న ప్రతి ఫీచర్‌లో కూడా అవుట్‌పుట్ 0-1 మధ్యలోనే ఉంటుంది. నౌ హియర్ వి ఆర్ రిప్రజెంటింగ్ దేర్ ఆర్ m ట్రైనింగ్ శాంపిల్స్. ఆ m ట్రైనింగ్ శాంపిల్స్‌కి ఇన్పుట్ x సూపర్స్క్రిప్ట్ 1, x సూపర్స్క్రిప్ట్ 2 అలా x సూపర్స్క్రిప్ట్ m వరకు m ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చాం. m ట్రైనింగ్ శాంపిల్స్. ప్రతి ట్రైనింగ్ శాంపిల్‌లో మేబీ 2 ఫీచర్స్ ఉన్నాయనుకుందాం. x1, x సబ్‌స్క్రిప్ట్ 1, x సబ్‌స్క్రిప్ట్ 2. సో ప్రతి ఇన్పుట్‌లో కూడా మనం 2 ఫీచర్స్ ఇస్తున్నాం. అండ్ వి ఆర్ చూసింగ్ ద ల్యాండ్‌మార్క్ సచ్ థట్ L సూపర్స్క్రిప్ట్ 1 = x సూపర్స్క్రిప్ట్ 1 అలా తీసుకున్నా. అండ్ F1 అండ్ సో ఆన్ Fm అంటే ఏం చెప్తున్నాము? F1 సిమిలారిటీ ఆఫ్ L1 విత్ రెస్పెక్ట్ టు x చెప్తుందని మనం చెప్పాం. ఈ ట్రైనింగ్ శాంపిల్స్ ఎగ్జాంపుల్ నేను X2 తీసుకున్నాను. X2 అంటే దాని అర్థం ఏంటి? నేను సెకండ్ ట్రైనింగ్ శాంపుల్. ఈ సెకండ్ ట్రైనింగ్ శాంపుల్‌లో ఇప్పుడు దానికి సంబంధించిన ఫీచర్ F2. F2 వాల్యూ మనం ప్రీవియస్ స్లైడ్‌లో మనం చూద్దాం. దీని వాల్యూ ఎలా వస్తుంది? F2 అన్న వాల్యూకి ఇప్పుడు నేను ఫిఫ్త్ ట్రైనింగ్ శాంపుల్ తీసుకున్నాం. X5 అన్న ట్రైనింగ్ శాంపుల్ తీసుకున్నాను. X5 అన్న ట్రైనింగ్ శాంపుల్ తీసుకునేటప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ F5? నౌ వి ఆర్ టేకింగ్ ద X సూపర్స్క్రిప్ట్ 5 అండ్ ల్యాండ్‌మార్క్ ఈస్ L సూపర్స్క్రిప్ట్ 5. X5 ఎక్కడ మనం అవుట్‌పుట్ తీసుకుంటున్న X5 ఎక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్నామో అదే ప్లేస్‌లో L5 ఉంటుంది కాబట్టి నౌ దిస్ ఈజ్ 0. సో ఎక్స్‌పోనెన్షియల్ ఆఫ్ -0 అని అంటే దీని వాల్యూ 1. సో మనం ఇస్తున్న ప్రతి ఇన్పుట్ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఫస్ట్ ఇన్పుట్టా, సెకండ్ ఇన్పుట్టా, థర్డ్ ఇన్పుట్టా అన్న దాంతో సంబంధం లేకుండా X సూపర్స్క్రిప్ట్ 1 ఫస్ట్ ఇన్పుట్. ఫస్ట్ ఇన్పుట్‌లో కూడా మనం ఎంటైర్ ఈ ఫీచర్ వెక్టార్‌ని రిప్రజెంట్ చేస్తున్నాం. F0 వాల్యూ 1 ఉంటుంది. F2 టు Fm వాల్యూస్ వస్తూ ఉంటాయి. కానీ F1 వాల్యూ మాత్రం 1 అవుతుంది. ఎందుకంటే ఈ కరస్పాండింగ్ ఫస్ట్ ల్యాండ్ మార్క్ మన ఇన్పుట్ X1
ప్లేస్‌లోనే ఉంది కాబట్టి దీని వాల్యూ 1 వస్తుంది. మిగతా వాల్యూస్ అన్నీ కూడా F2 నుండి Fm వరకు కూడా రాండమ్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. అలానే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సెకండ్ ట్రైనింగ్ శాంపుల్‌కి ఫీచర్ వెక్టర్ రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. ఇది కూడా F0 నుండి Fm వరకు వస్తాయి. F2 వాల్యూ 1 వస్తుంది. సో, ఈ విధంగా ప్రతి ట్రైనింగ్ ఎగ్జాంపుల్‌కి కూడా ఫీచర్ వెక్టర్ సైజ్ m+1 నేను ఇంక్లూడింగ్ F0తో ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. m+1 రోస్ ఉంటాయి. ఒకే కాలమ్ ఉంటుంది. నేను అదే విధంగా ఎగ్జాంపుల్ x100 100th ట్రైనింగ్ శాంపుల్ ఫీచర్ వెక్టర్‌ని అడిగాం. F0 నుండి F99 వరకు F01 F1 నుండి F99 వరకు డిఫరెంట్ వాల్యూస్ వస్తూ ఉంటే F100 వాల్యూ మాత్రం 1 వస్తుంది. Because the 100th landmark is in the same place where we are taking our input x superscript 100. ఈ విధంగా మన ఇన్పుట్ ఫీచర్స్ ఇంతవరకు ఏవైతే x సబ్స్క్రిప్ట్ 1, x సబ్స్క్రిప్ట్ 2 ఉన్నాయో అవి ఇప్పుడు ఈ f ఫీచర్ కింద మారిపోయాయి. సో, ఇన్పుట్లు మనం 1000 ఇచ్చినా సరే, 10,000 ఇచ్చినా సరే ప్రతి ఇన్పుట్‌ని కూడా మనం రిప్రజెంట్ చేసేటప్పుడు నౌ వి ఆర్ రిప్రజెంటింగ్ బై యూజింగ్ దిస్ మ్యాట్రిక్స్ of having m+1 rows and 1 column. Now we have already said F is a feature matrix. ఇందులో మనకి m+1 రోస్ ఉంటాయి. ఒక కాలమ్ ఉంటుందని చెప్పుకున్నాం. y is equal to 1 ఎప్పుడు అవుట్పుట్ మనం ప్రెడిక్ట్ చేయాలి? తీటా ట్రాన్స్పోజ్ ఇంటూ x గ్రేటర్ దాన్ 0 అయితే. కానీ ఇప్పుడు xని మనం fతో రీప్లేస్ చేసాం. Now we are replacing x with the f. So తీటా ట్రాన్స్పోజ్ ఇంటూ f must be equal to greater than or equal to 0. సో, దీన్ని ఇక్కడ మనకి ఈ F మ్యాట్రిక్స్‌లో m ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ F0 m+1 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, తీటా మనం తీసుకునే తీటాలో కూడా వి విల్ హావ్ m+1 ఎలిమెంట్స్. సో, తీటాలో m+1 ఎలిమెంట్స్ ఉన్నాయి. తీటా మ్యాట్రిక్స్ సైజ్ m+1/1 అండ్ F మ్యాట్రిక్స్ సైజ్ m+1/1. సో, వి ఆర్ టేకింగ్ ద ట్రాన్స్పోజ్ తీటా ట్రాన్స్పోజ్ ఇంటూ F. టోటల్లీ వి ఆర్ గెటింగ్ తీటా నాట్ F0 ప్లస్ తీటా1 F1 అండ్ సో ఆన్ తీటా m Fm వస్తుంది మనకి. ఇందులో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన కాస్ట్ ఫంక్షన్. ఈ కాస్ట్ ఫంక్షన్‌లో కాస్ట్ సబ్స్క్రిప్ట్ 1 తీటా ట్రాన్స్పోజ్ ఇంటూ అక్కడ మనం x తీసుకున్నాం. ఇప్పుడు x ప్లేస్‌లో వి ఆర్ టేకింగ్ f. సిమిలర్లీ కాస్ట్ సబ్స్క్రిప్ట్ 0 తీటా ట్రాన్స్పోజ్ ఇంటూ x తీసుకున్నాం. ఇప్పుడు x ప్లేస్‌లో వి ఆర్ టేకింగ్ f. సో, తీటా ట్రాన్స్పోజ్ ఇంటూ x ప్లేస్‌లో సింపుల్‌గా మనం వి హావ్ సబ్స్టిట్యూటెడ్ f. ద మ్యాట్రిక్స్ సైజ్ ఆఫ్ f ఈజ్ m+1/1. ఇప్పుడు ఈ ఇక్కడ ఈ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. లాజిస్టిక్ రిగ్రెషన్‌లో కూడా ఈ కాస్ట్ ఫంక్షన్ గురించి మాట్లాడాం. బట్ సపోర్ట్ వెక్టర్ మెషిన్‌కి ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమమ్ ఎక్కడ అవుతుందో ఆ మినిమమ్ వాల్యూకి తీటా మనం కనుక్కోవాలి. బట్ తీటా ఒకవేళ 10,000 ఇన్పుట్ శాంపిల్స్ ఆర్ 10,000 ట్రైనింగ్ శాంపిల్స్ ఉంటే అప్పుడు ఫీచర్స్ 10,000 ఉంటాయి. 10,000 ఫీచర్స్ ఉంటాయి అండ్ తీటాలు కూడా 10,000 ఉంటాయి. అంటే 10,000 తీటాలు. ఈ పర్టిక్యులర్ కాస్ట్ ఫంక్షన్ ఎక్కడ మినిమమ్ అవుతుందో ఆ 10,000 తీటాలు మనం కనుక్కోవాలి. మ్యాథమెటికల్‌గా మనకిది చాలా కాంప్లెక్స్‌గా అనిపిస్తున్నప్పటికీ చాలా సాఫ్ట్‌వేర్‌లు రెడీలీ అవైలబుల్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. ఈ సాఫ్ట్‌వేర్స్ ప్రత్యేకంగా మనం సపోర్ట్ వెక్టర్ మెషిన్‌కి కాస్ట్ ఫంక్షన్ మినిమమ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేసి ఏ తీటాస్ దగ్గర మినిమమ్ వాల్యూ వస్తుందో ఆ తీటాస్ ఉపయోగించి హైపోథెసిస్ మనకి ఈజీగా ఇచ్చే కాస్ట్ ఫంక్షన్. హైపోథెసిస్ మనకి ఇక్కడ ఏంటి? ఇక్కడ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్‌లో నాన్ లీనియర్ హైపోథెసిస్. ఆ నాన్ లీనియర్ హైపోథెసిస్‌ని మనకిచ్చే సాఫ్ట్‌వేర్స్ చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మనం దీని గురించి వరీ అవ్వక్కర్లేదు. ఈ రైట్ సైడ్ ఉన్న టర్మ్ రెగ్యులరైజేషన్ టర్మ్ చూడండి. 1/2 సిగ్మా j ఈజ్ ఈక్వల్ టు 1 to n అని తీసుకునేవాళ్ళం ఇంతవరకు. ఎందుకనంటే n నంబర్ ఆఫ్ ఫీచర్స్ అని. ఈసారి నంబర్ ఆఫ్ ఫీచర్స్ మనం ఎన్ని ట్రైనింగ్ శాంపిల్స్ తీసుకుంటున్నామో అన్నే ఫీచర్స్ ఉంటాయి. సో, మనం తీసుకుంటున్న ట్రైనింగ్ శాంపిల్స్ m. సో, హియర్ వి ఆర్ రిప్రజెంటింగ్ సిగ్మా j ఈజ్ ఈక్వల్ టు 1 to m. మనం తీసుకుంటున్న ట్రైనింగ్ శాంపిల్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to m. రైట్ సైడ్ ఉన్న సిగ్మా కూడా j ఈజ్ ఈక్వల్ టు 1 to m తీసుకుంటున్నాం. Now we are representing for our mathematical convenience sigma j is equal to 1 to m theta j square ని మనం theta transpose into theta అని రాస్తున్నాం. theta transpose into theta రాసేటప్పుడు ఫైనల్ గా we are expecting theta matrix size is m+1/1. m+1/1. So theta transpose is 1/m+1. Theta matrix size is m+1/1. So if we are doing the transpose and if we are multiplying, finally we will get a term that is నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ థీటా హోల్ స్క్వేర్. బట్ ఇక్కడ మనం సపోర్ట్ వెక్టర్ మెషిన్‌లో వీఆర్ ఇన్క్లూడింగ్ ఏ న్యూ టర్మ్ m. దిస్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్ m. ఈ మ్యాట్రిక్స్‌ని మనం
బేస్డ్ ఆన్ ది కెర్నల్ మనం తీసుకుంటున్న కెర్నల్‌ని బట్టి ఈ మ్యాట్రిక్స్‌ని మనం సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు దీన్ని ఎంని యూజ్ చేస్తున్నాం అనంటే వి మే హావ్ ద ఇన్‌పుట్ ట్రైనింగ్ శాంపిల్స్ 10,000 ఆర్ 1,00,000 దాన్ని బేస్ చేసుకొని మనకి తీటా వాల్యూస్ పారామీటర్స్ 1,00,000 పారామీటర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన ట్రైనింగ్ శాంపిల్స్ 1,00,000 తీసుకుంటే ఆప్టిమైజ్ చేయడానికి మన మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ ఈజీ అవ్వడానికి వి ఆర్ ఇంక్లూడింగ్ ఏ టర్మ్ కాల్డ్ ఎం. సో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ది కాస్ట్ ఫంక్షన్. ఆ కాస్ట్ ఫంక్షన్ అండ్ రెగ్యులరైజేషన్ టర్మ్ మనం ఏదైతే ఇంతకుముందు లాజిస్టిక్ రిగ్రెషన్‌లో మాట్లాడామో లాంబ్డా దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సి. ఇక్కడ సి అంటే లాజిస్టిక్ రిగ్రెషన్‌లో దట్ ఈస్ ఈక్వివలెంట్ టు 1/లాంబ్డా అని మనం చెప్పుకున్నాం. లాంబ్డా గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం. లాంబ్డా వాల్యూ చాలా తక్కువగా ఉంటే వేరియన్స్ ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లోవర్ బయాస్ ఉంటుంది అక్కడ అని మనం చెప్పుకున్నాం. లార్జ్ వాల్యూ ఆఫ్ లాంబ్డా మే లీడ్ టు లో వేరియన్స్ అండ్ హయ్యర్ బయాస్ అని చెప్పుకున్నాం. సో స్మాల్ లాంబ్డా తీసుకుంటే అక్కడ ఓవర్ ఫిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. లార్జ్ లాంబ్డా తీసుకుంటే అండర్ ఫిట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని మనం చెప్పుకున్నాం. సో ఎగ్జాక్ట్‌గా ఇది 1/లాంబ్డా కాబట్టి సి కేస్‌లో లార్జ్ సి తీసుకుంటే లోవర్ బయాస్ హై వేరియన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఓవర్ ఫిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. స్మాల్ సి తీసుకుంటే హయ్యర్ బయాస్ అండ్ లో వేరియన్స్ వల్ల అండర్ ఫిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దిస్ ఈస్ హౌ వి డీల్ విత్ ద సి. సి అనేది సిని సెలెక్ట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్‌గా మనం ఆపోజిట్ టు 1/లాంబ్డా వి ఆర్ టేకింగ్ ఇట్ యాస్ ఏ 1/లాంబ్డా ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్. సో లాంబ్డా ఎలా బిహేవ్ చేస్తుందో ఎగ్జాక్ట్‌గా దానికి ఆపోజిట్‌గా ఇక్కడ మనం సి బిహేవ్ చేస్తుంది. ఆ విధంగా మనం సిని సెలెక్ట్ చేసుకుంటాం. ఓవర్ ఫిట్ అవుతుంటే మన ట్రైనింగ్ శాంపిల్స్ అన్నీ కూడా వి విల్ టేక్ ద సి వాల్యూ ఇన్ సచ్ ఏ వే దట్ స్మాల్ సి వాల్యూ తీసుకుంటాం. ఒకవేళ అండర్ ఫిట్ అవుతూ ఉంటే వి విల్ టేక్ లార్జ్ వాల్యూ ఆఫ్ సి. బేస్డ్ ఆన్ దట్ అవర్ లెర్నింగ్ అల్గారిథం విల్ టేక్ ద వాల్యూ సి ఇన్ సచ్ ఏ వే ఓవర్ ఫిట్ అవ్వకుండా, అండర్ ఫిట్ అవ్వకుండా ఉండే విధంగా మనం సిని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సిగ్మా స్క్వేర్ గురించి లాస్ట్ క్లాస్‌లో మనం మాట్లాడాం. సిగ్మా స్క్వేర్ చాలా ఎక్కువగా ఉన్నట్టయితే వేరియన్స్ తక్కువగా ఉంటుంది. ఈ కర్వ్ కూడా వేరీ అవ్వడం మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ కర్వ్ ఈస్ వేరియింగ్ స్లోలీ. అండ్ ఒకవేళ మనం తీసుకునే సిగ్మా స్క్వేర్ స్మాల్ వాల్యూ తీసుకున్నామనుకోండి, దెన్ హయ్యర్ వేరియన్స్ ఉంటుంది మన లెర్నింగ్ అల్గారిథంలో. హయ్యర్ వే హయ్యర్ వేరియన్స్ ఉండడంతో పాటుగా లోవర్ బయాస్ ఉంటుంది. నౌ యూ కెన్ అబ్జర్వ్ దిస్ గ్రాఫ్. కంపేర్డ్ టు దిస్ గ్రాఫ్, దిస్ సెకండ్ గ్రాఫ్ ఈస్ హ్యావింగ్ హయ్యర్ వేరియన్స్. చాలా వేగంగా వేరీ అవుతూ ఉంది. సో దిస్ ఈస్ హ్యావింగ్ స్మాల్ సిగ్మా స్క్వేర్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ గ్రాఫ్. ఈ 2 గ్రాఫుల్లో కూడా మాక్సిమం వాల్యూ 1 ఎందుకంటే ఫీచర్ మనం తీసుకుంటున్న ఫీచర్ ఏదైతే ఉందో ఎఫ్ వాల్యూ మాక్సిమం వాల్యూ 1 అండ్ మినిమం వాల్యూ 0. ఈ రెండింటి మధ్య ఉంటుంది. ఈ 2 గ్రాఫ్స్‌కి మాక్సిమం వాల్యూ 1 అయినప్పటికీ ఫస్ట్ గ్రాఫ్‌తో కంపేర్ చేస్తే సెకండ్ గ్రాఫ్‌లో సిగ్మా స్క్వేర్ వాల్యూ తక్కువగా ఉండటం వలన ఇది ఎక్కువగా వేరీ అవుతుందని మనం చెప్తాం.